శివుని ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఎలా నమస్కారాలు చేయాలి? ఈశ్వరుని ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఒక్క నమస్కారాన్ని చేయకూడదు. శివునికి తప్పకుండా 4 సార్లు నమస్కరించుకోవాలి. మొదటి నమస్కారం నిలబడి చేయాలి. తరువాత దేవాలయం లోపలికి వెళుతూ మానసికమైన నమస్కారాన్ని చేయాలి. తరువాత కుడి చేత్తో నంది అవయవమును పట్టుకొని ఎడమ చేయి చూపుడు వేలు శృంగముల మీద వేసి శివలింగం మీద కవచం పెట్టి ఉండకపోతే వాటి మధ్యలో నుంచి శివలింగాన్ని చూడాలి. అలా చూస్తున్నప్పుడు శివుని మనసులో తలుచుకొని నమస్కారం చేసుకోవాలి. తరువాత నిలబడి నమస్కారం చేసుకోవాలి. ఆలయంలో దర్శనమైన తరువాత బయటకు వచ్చి కూర్చొని మనసులోని ఈశ్వరుని ప్రతిబింబాన్ని తలుచుకొని నమస్కారం చేయాలి. ఇలా శివుని దర్శనానికి వెళ్ళినప్పుడు 4 సార్లు నమస్కారం చేయాలని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ ఈశ్వరునికి అంతా తెలుసు. పొగడ్తలకు పొంగిపోకూడదు, నిందలకు కుంగిపోకూడదు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరో ఏదో అన్నారని ఎలాంటి బాధ పడాల్సిన అవసరం లేదు. బహుశా వాళ్ళకి నువ్వేంటో అర్థం కాకపోవచ్చు, లేదా తెలిసుండకపోవచ్చు. బాధ, సంతోషం, కష్టం, సుఖం ఏదీ శాశ్వతం కాదు. ఎన్ని కష్టాలు ఎదురైనా నీ మొహం పైన ఉన్న చిరునవ్వే అన్నింటికీ పరిష్కారాన్ని చూపిస్తుంది. నిర్మలమైన మనస్సుతో మంచిగా ఆలోచిస్తే ఆ పరమేశ్వరుడే నీ చిరునవ్వులో ఉంటాడు. నిన్ను అర్థం చేసుకోవడానికి, నిన్ను ఆనందంగా ఉంచడానికి, నీకు సంతోషాన్నివ్వడానికి.